ఈటెల రాజేందర్ గారు ఒక మనిషిలాగా, ఒక మామూలు మనిషి కాదండి. ఈటెల రాజేందర్ అనే వ్యక్తి ఒక వ్యవస్థ, ఎంపీ వ్యవస్థ. ఆ వ్యవస్థను కలిగినటువంటి వాళ్ళ ఇంటిని ముట్టడిస్తామన్న కాంగ్రెస్ నాయకులు అది ఎంత తప్పు మాట మాట్లాడిరో ఫస్ట్ వాళ్ళ అధిష్టానమైనటువంటి రేవంత్ రెడ్డి గమనించాలి. గతంలో ఐదు సంవత్సరాలు ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటులో మన రాష్ట్ర సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి ఒక ఎంపీ వ్యవస్థకు పాలన జరిపించిండు. ఎప్పుడన్నా ఇక్కడ ఉన్నటువంటి ఈటెల రాజేందర్ లాగా ఎంపీగా ఈ నియోజకవర్గంలో ఎప్పుడన్నా పనిచేసి ఉన్నాడా? ఒక్కసారి మీరు కార్యకర్తలైనటువంటి మీరు ఏ రకంగా పిలుపునిచ్చినారో ఒక్కసారి అడగండి. ఇప్పుడు ప్రజాపాలన పెట్టినాడు కదా అన్న, మీరు ఎప్పుడన్నా ఎంపీ లాగా ఇట్లా ఈటెల రాజేందర్ లాగా గల్లీ గల్లీ ఒక పిట్టెలాగా తిరుగుతూ ప్రజలను ఏ విధంగా వాళ్ళ కష్టసుఖాలను కనుక్కుంటున్నాడో ఒక్కసారి మీరు అడగండి. అడిగిన తర్వాత ఆయన నిల్లును అటాక్ చేస్తామనో ఇంకేదన్నా మాట్లాడండి. మనము ఒక మనిషి మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉన్నత స్థానంలో నుండి వచ్చి ప్రజల కొరకు పాటుపడుతూ నిరంతరము ఒక రోజు ఒక సండే మండే అని ఒక రోజు పెట్టుకోకుండా నిరంతరం ప్రజల కొరకే కదా పనిచేస్తున్నాడు. అది చూస్తున్నటువంటి మీ నాయకులు కానీ ఇప్పుడున్నటువంటి సీఎం కానీ గతంలో ఎప్పుడైనా ఎంపీ వ్యవస్థను అట్లా నడిపిన రోజులు ఏమన్నా ఉన్నాయా? ఒక మన దేశంలోని ఒక పెద్ద పార్లమెంటు స్థానానికి, ఒక ఎంపీ స్థానానికే ఒక నిండుగా గర్వపడే విధంగా పనిచేస్తున్నటువంటి మన ఎంపీ ఈటెల రాజేందర్ గారి ఇంటిని అనడము చాలా తప్పు. మరి మీరు చెప్పినటువంటి పథకాలు ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో ఇప్పుడు మెడగోసుకున్నా నా దగ్గర గ్యారంటీలకు పైసలు లేవంటున్నారు కదా. మరి అట్లాంటప్పుడు తప్పుడు మాటలు చెప్పొచ్చినాడు కదా. మరి రేవంత్ రెడ్డి ఇల్లును ఎవరు ముట్టడి చేయాలి? ప్రతి ఒక్క ఓటేసిన వ్యక్తి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇల్లును ముట్టడి చేసి సీఎం డౌన్ అని ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఉంది. అట్లాంటిది వదిలిపెట్టి అక్కడ మన దేశంలో విదేశాలతోని పాకిస్తాన్తో కొట్లాడుతున్న సందర్భాలను వదిలిపెట్టి ఇక్కడున్న ఫోకస్ ఒక మంచి వాళ్ల మీద పెట్టినటువంటి ఫోకస్ ఆ పాకిస్తాన్ బార్డర్ మీద పెడితేనన్నా కొంచెం మనకు ఉపయోగకరంగా ఉంటాయి. కానీ ఇట్లాంటి తప్పుడు సమాచారాలు కానీ టైం వేస్ట్ శాతలు కానీ చేయకండి. ఎందుకంటే ప్రజలకు కానీ ప్రభుత్వాలకు కానీ ఉపయోగపడే పనులు మాత్రమే చేయండి. అట్లాంటి వాటికే సూచనలు ఇవ్వండి. జై హింద్, భారత్ మాతాకి జై.